కార్మికుల శ్రమను దోపిడీ చేసే విధంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూల చట్టాలను తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు పి నాగాంజనేయులు, సిపిఐ రేపల్ల ఏరియా కార్యదర్శి గుట్టుముక్కల బాలాజీలు పిలుపునిచ్చారు. 139వ మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రేపల్లెపట్నంలోని మున్సిపల్ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో వర్కర్స్ యూనియన్, వ్యవసాయ మార్కెటింగ్ యార్డు, రింగు రోడ్డు, రైల్వే స్టేషన్, ఓల్డ్ టౌన్, ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, సిపిఐ కార్యాలయం పెనుముడి, ఆటో స్టాండ్, అల్యూమినియం కార్మికులు తదితర సెంటర్లలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్లలో నాగాంజనేయులు, బాలాజీలు మాట్లాడుతూ 139 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి ప్రాణాలు అర్పించి సాధించుకున్న 8 గంటల పనిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 గంటల వరకు మార్చడానికి చట్టాలను రూపొందించడం జరుగుతుందని, అంతేకాకుండా కార్మికులు సాధించుకున్న 44 చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల చట్టాల రక్షణ కోసం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నాగాంజనేయులు, బాలాజీలు పిలుపునిచ్చారు. మేడేను పురస్కరించుకుని రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు తమ ఆటోలతో రేపల్లె నుండి పెనుముడి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఏఐటియుసి నాయకులు సిరంశెట్టి శ్రీనివాసరావు, చొక్కాకుల శివశంకర్, ముత్యాల దుర్గారావు, ఆటో వర్కర్స్ యూనియన్లు నాయకులు నాగరాజు, గాలి యేసుదాసు, శ్రీనివాసరావు, వీరబాబు, శ్రీను, జాన్, సాంబయ్య, శ్యామ్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పి కమలాకరరావు, విజేంద్రరావు, మార్కెటింగ్ యార్డు యూనియన్ నాయకులు సమ్మెట శ్రీనివాసరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.